ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి చావోరేవుగా మారింది. ఇక్కడ టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. పులివెందులలో 11 మంది బరిలో ఉండగా ఓట్లు 10,600 ఉన్నాయి. 15 పోలింగ్ కేంద్రాల్లో 10 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా 11 మంది బరిలో 24,600 ఓట్లు ఉన్నాయి. ఇక 30 పోలింగ్ కేంద్రాల్లో 15 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. పోలీసులు అధికార పార్టీకి సుందరగా వ్యవహరిస్తారు. పోలీస్ వర్సెస్ వైసీపీ ఈ ఎన్నిక చెప్తుంది రండి చెప్తా ఉంటే ఈ మండలం కాదు, ఇది టౌన్. ఇది మున్సిపల్ ఎలక్షన్ పీస్ఫుల్ గా జరగాలంటే ఆల్రెడీ బూతుల దగ్గర మా వాళ్ళని కొడుతున్నారు. ఎమ్మెల్సీ గారికి ఆల్రెడీ ఎత్తేసినాం సార్. ఎమ్మెల్సీ గారు ఆయన ఉత్సవ ఆయన కాదు, బూతుల కాడ మా వాళ్ళని కొడుతున్నారు సార్. నేను కంట్రోల్ చేస్తాను సార్. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ ప్రధాన నేతల హౌస్ అరెస్టుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పులివెందుల్లోని ఎంపీ అవినాష్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ అవినాష్ తో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఒంటిమిట్ట పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, మొత్తం పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచే. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నిక ఉండనుంది? దీనికి సంబంధించి అక్కడ బందోబస్తు ఏర్పాట్లు వాటన్నిటికి సంబంధించి ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నీలిమ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా తీసుకుంటే పులివెందుల అత్యంత సమస్యాత్మక గ్రామాలు, అత్యంత మొత్తం పులివెందుల్లో 6 గ్రామ పంచాయతీలు ఉండగా 6 గ్రామ పంచాయతీలు కూడా సమస్యాత్మక మనం మొదటి నుంచి మనం చెప్పుకుంటున్న చరిత్రలోనే ఈరోజు పులివెందుల్లో చాలా, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు పులివెందుల వైపు చూస్తున్నారు. మనం ముందు అనుకున్నట్టుగానే పొద్దున్నే ప్రారంభమయ్యే మెయిన్ హౌస్ అరెస్టులు ప్రారంభించారు పులివెందులు. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల చూసుకొని ఇరు పార్టీ నేతలు కూడా పొద్దున్నే ఫస్ట్ ఎంపీ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పులివెందులో తన ఇంట్లో అరెస్ట్ చేసి బయటకు తరలించడం జరిగింది పోలీసు వాహనంలో. ఆ తర్వాత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ వైపున ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ఇరువురిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఇరు పార్టీ నేతలను కూడా ఎవరైతే ప్రధానంగా ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారో ఇరు పార్టీల్లో నేతలను అరెస్ట్ చేస్తున్నారు హౌస్ అరెస్ట్. సో మొత్తం దీంతో పులివెందుల్లో ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. ఏ ఎన్నికల బూతులు ఎక్కడ అని చెప్పి 6 గ్రామ పంచాయతీల పరిధిలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక 6 గ్రామ పంచాయతీల్లో కూడా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనం పోలింగ్ కేంద్రానికి వచ్చాము. ఇక్కడ అప్పుడే ఆ హడావుడి అయితే ప్రారంభమైంది. సో మొత్తం మీద అయితే మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభమవుతుంది. కొన్ని 6 గ్రామ పంచాయతీలు కూడా సమస్యాత్మకంగా ఉన్నాయి.
సో మొత్తం మీద ఇప్పుడు ఒకసారి వీడియో చూడొచ్చు. ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాము. ఇరు పార్టీలు కూడా ఇక్కడ జనం కూడా తరలించడం జరిగింది, మొగలించడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఒక దగ్గరికి వచ్చాం మనం, ఒకసారి చూడొచ్చు. నల్లపరెడ్డిపల్లె ఇది మేజర్ పంచాయతీ. నల్లపరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రంలో మొత్తం 6 గ్రామ పంచాయతీల్లో మేజర్ పంచాయతీ ఇది. మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీ 3000 చిల్లర ఉన్నాయి. ఇక్కడ అత్యంత సమర్థమైన గ్రామం. ఇరు వర్గాలు కూడా జనం కూడా ఒకసారి చూడొచ్చు. ఇరు వర్గాలు మొత్తం జనం కూడా ఒకసారి చూపిస్తున్నాడు. శ్రీనివాస్, ఇది టీడీపీ పెను సవాల్గా మారింది మొదటిసారి. సో దీన్ని ఎంతో వ్యూహాత్మకంగా తీసుకుంటుంది, ప్రతిష్టాత్మకంగా. అండ్ అటు వైసీపీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది, ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి. దీనికి సంబంధించి బెంగళూరు నుంచే కార్యాచరణ రూపొందిస్తున్నారు జగన్. సో ఓవరాల్ గా కొంతమందిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా అలర్ట్ అవుతున్నారు అక్కడ? నీలిమ ఇక్కడ పులివెందులలో ఇరు పార్టీలు కూడా మొదటి నుంచి కూడా అత్యంత సమస్యాత్మకంగా, ఇరు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పులివెందుల గత ఎన్నికల దృష్ట్యా ఇక్కడ జరిగిన ఎన్నికల గతంలో గల వైసీపీ తీసుకుంటూ రాజశేఖర హయాం నుంచి కూడా ఇప్పుడు జగన్ హయాం వరకు కూడా ఇక్కడ రిగ్గింగ్లు ఎప్పుడు ఎలక్షన్ అంత అడ్డదారిలోనే జరిగేటివి, అక్రమ మార్గంలో జరిగేటివి, హింసాత్మకంగా జరిగేటివి. ఇప్పుడు తీసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఇదే ఫస్ట్ టైం శాంతియుతంగా జరగాలని చెప్పేసి ఈసీ కానీ ఎన్నికలు ఇక్కడ టీడీపీ నేతలే శాంతియుతంగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇక్కడ శాంతియుతంగా పులివెందులు ఈసారి మొదటిసారిగా కూటమి ప్రభుత్వం హయాంలో మొదటిసారిగా శాంతియుతంగా ఎన్నికలు జరగాలి, శాంతియుతంగా ఆ పేరు నిలబడాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు టీడీపీ నేతలకు చెప్పారు. అలాగే ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు కూడా అదే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ దీనికి నిదర్శనం ఒక్కటే, ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అదే విధంగా చేశారు. ఎందుకంటే ఎవరు పార్టీలకు అతీతంగా కూడా ఎవరు ఇది లేకని చెప్పి మొత్తం ఇరు పార్టీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరిని కూడా ఏ ములాజు లేకుండా యుద్ధాన్ని హౌస్ అరెస్ట్ చేసి శాంతియుతంగా ఎన్నికలు జరిగేదాన్ని చూస్తారు. ఇప్పుడు ఒకసారి వీడియో జర్నలిస్ట్ మీకు చూస్తున్నప్పుడు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు వచ్చారు, ఒకసారి చూడొచ్చు. ఓకే చూడు, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ లతారెడ్డి, ఈమె టీడీపీకి అభ్యర్థి, ఇప్పుడు బూత్లోకి వెళ్తున్నారు, చూడొచ్చు. సో మొత్తం మీద ఈ ఎలక్షన్ అయితే పులివెందులో జరిగే ప్రస్తుతం ఈ ఎన్నికనైతే ఒక ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు భావించారు. చాలా అంటే చాలా ఇద్దరు అంటే ఎక్కడ అయితే ఒక పక్క ప్రజల్లో టెన్షన్ ఉంది. ఎందుకంటే గతంలో వన్ సైడ్ ఉండేది ఎలక్షన్ అంతా, ఏ ఎలక్షన్ అయినా సరే పులివెందులో వన్ సైడ్ ఉండేది. ఇప్పుడు ఇరు పక్కలు కూడా శాంతియుతంగా జరుపుతున్నారు కాబట్టి ప్రజల్లో అయితే ఒక భయాందోళన ఉంది, ఎక్కడైనా గొడవలు జరుగుతాయేమో అనేది. కాబట్టి పులివెందులు ప్రస్తుతం మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం అవుతుంది, ఎలా జరుగుతుందో అనేది మనం చూడాలి నీలిమ. రైట్. అంతేకాకుండా చాలా మంది అంటే టీడీపీ ముఖ్య లీడర్లను అలాగే వైసీపీ ముఖ్య లీడర్లను కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అందులో అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు హౌస్ అరెస్ట్ విషయంలో? ఈరోజు ఉదయం నుంచి కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎందుకంటే పోలీసులు ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు మొత్తం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ముందు జాగ్రత్తగా భాగంగానే ఇరు పార్టీ నేతలను కూడా, ఎందుకంటే వైసీపీ మొదటి నుంచి కూడా హైకోర్టు వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత ముందే అధికారం ఉందని చెప్పి టీడీపీ నేతలు ఏదో చేస్తారని చెప్పి ఎంపీ అవినాష్తో పాటు వైసీపీ నేతలు కూడా మొదటి నుంచి కడప జిల్లాలో చెప్పుకుంటూ వస్తున్నారు మీడియా సమావేశాలు బట్టి. కానీ ఈ మేరకు ఏ మాత్రం ములాజు లేకుండా రెండు పార్టీ నేతలను ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది పొద్దున్నే. సో ఎక్కడైతే ఎన్నికలకు తిరుగుతున్నారో ప్రచారంలో ముమ్మరంగా ఆ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన వారిపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు, వేచి చూడాలని. రైట్. థ్యాంక్